వాడొక పులి లాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా? ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి, నీకు తెలీదా? ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. హో, చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగం? భలే వాడవేలే నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా. నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేకప్ ఎక్కడికో? నేనేమి మేకప్ పిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. సర్లే, వెళ్ళవయ్యా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో, భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానికి కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది. నువ్వు ఇలా గుచ్చుగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి, తనని నమ్మావు. నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలికని నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో. నన్నేం చేయకండి, నాకేం తెలీదు. నేను నిజం చెప్తున్నాను. చెప్పు, వాడెక్కడో? ఏదో అవసరమని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడో నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పరా? అయ్యో, ఆయన దూర బంధువు ఎవరో అమ్మమ్మట, తన్ని చూడ్డానికి వెళ్ళారు. నేను చెప్పేది నిజం సార్. ఎప్పుడొస్తాడో చెప్పాడా? పెళ్లి కోసం కాదు, అందువల్ల లేట్ అవ్వ సార్. ఏంటి పెళ్ళా? ఎవరితో? అది మన పీతాంబర కూతురు తంగంతో. ఏంటి, తప్పిపోయిన తంగంతోనా? అవును, తనే. ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు? అయ్యో, బెల్లం చుట్టూ ఈగలాగా. అయ్యో సార్, నేను అమాయకుణ్ణి, ఏదో తెలియకుండా వాగాను, నన్నేం చేయకండి. చెప్పు. పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది, పడుకునేది అంతా. ఇది కొద్దిగా తాగి చూడండి. అరటి పండు, అనాస పండు కలిపి చేసింది, బాగుంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. తీసుకుని తాగవే, ఒంటి నొప్పులకు బాగుంటుంది. తాగండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కూడా పోయి. అయ్యో, ఇలా తాగేస్తే కింద పడిపోతారు. కాసేపు ఆగిన తర్వాత తాగొచ్చు. నాకు కూడా నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకెందుకు చెప్పు. నువ్వే చిన్నపిల్లాడివి, పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడతావురా. పోనీలేక ఆడు చిన్నపిల్లాడు కదా. పోరా. ఏయ్, నోర్మీరా, నోర్మి, వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. మీరు ఊరికే ఉండండి అక్క. వాడు లోపల కూర్చొని ఏడవని. వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యంగానా తంగం రోజు వచ్చేది? లేదే, ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అయిపోయింది. ఓ, నువ్వు తాను కోసం కాచుకుని ఉండొద్దు. ఆ వేయించిన చేపల్ని ఇలా ఇవ్వు. మురుగా, ఎలాగో ఇంతసేపు అయింది, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవాళ ఇక్కడే పడుకో, ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా. అన్నా, ఇదే తీసుకో. తిను మురుగా. రానివన్నా. గోపి ఎక్కడా? ఆయన ఎవరు ఇక్కడ పిలుస్తారు? చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు.
గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను భయపడిపోయాను. ఈ టైంలో నీకెక్కడేం పని? నదిలో చేపలు పట్టుకొని మీ నాన్నకి ఇచ్చాను. అందుకని అంటే వండి రుచి చూసిపోమని చెప్పారు, అందుకే ఉన్నాను. నువ్వు తిన్నావు కదా. నేను తింటే అంటే నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వెందుకు నా కోసం వెయిట్ చేయడం? ఏంటి తంగం మరీ అట్ట నాకు మాట్లాడుతున్నావు? ఎవ్వరి అభిమానం అక్కర్లేదు. ముందుకి నుంచి వెళ్ళు. తంగం, వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈ రాత్రిపూట వెన్నెల్లో మన ఇద్దరమే ఉన్నాం. నువ్వు ఏమనుకోకపోతే మన ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళమన్నాడు కదా. వెళ్తాను గాని కోపడద్ది ఒక్కసారికి. ఈ రాత్రికి మాత్రం వదలు. నన్ను వదలు. ముత్తో, అయ్యా. ఈ కుప్పంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరేనండి. నువ్వు వెళ్ళి చేపలు వేయించు. పలానాదుంటే దీవయ్యా. మందుంటే తిమ్మంటున్నాడు. 2 సీసాలు తీ. సీసాలా? ఏం సీసాలా? సారాయమయ్యా, వేరేంటి? సారాయా? ఇది సారాయమ్మ చోటు కాదు. అరే ఏంట్రా ఇది? ఇక్కడ ఉంటుందని కదా ఆడు చెప్పాడు. అవును, ఇక్కడుందనే కదా చెప్పాడు. రే మరి ఎందుకు ఆలోచిస్తావు? త్వరగా బయటికి తీరా. సారాయా? ఆ, తీయమంటే ఏమయ్యా, నీ పేరు మురుగేసినా కదా? అవునా? మరి ఎందుకురా నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు? ఏంటి అర్థం కాలేదా? మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా, ఆడు తెలుసా తెలీదా? తెలుసు. ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడ్రా. ఓ, ఆ ముఖ ముందే చెప్పొచ్చు కదా. రే ఇలా చూడు, నా పేరు పాండు. రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారా? పాండురంగా అని పిలుస్తారు. విన్నావా? రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా, ఆ ఊరు బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు. నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే, అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు.
అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ గేర్ లాగనమాట. అంత క్లోజ్ గా ఉంటాం. చాలా చాలా ఆపో. క్లచ్ గేర్ చాలా బాగుంది. ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాదు కదా. మరే. అక్కడ పోయి ఉండండి, నేను తీసుకొస్తాను. ఏంట్రా బిచ్చగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు. రేయ్, ఈ చోటు చూసావా ఎంత బాగుందో. ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా. ప్రకృతి ఎవరు? మీ కొత్త సెటప్? నీ అత్త కూతురు. రే, స్కూల్లో చదువుకోమంటే చదువుకోకుండా ఇలా కుప్పిగంతలు ఎత్తో వెళ్ళావు కదా, అది ఎలా తెలుస్తుంది మరి? నేను నీ లారీలో పని చేస్తున్నాను ఏదో కదా. పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. అదే ఈ ప్రకృతి. ఏంటది, ఏంటది? దగ్గరికి రాయలా. ఇది అర్థమైందా? ఆ, అది నిజమే. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు నువ్వేమన్నావురా? మంచి చోటన్నయ్యా. రే, నువ్వు కరెక్ట్గా జరిగి నుంచో. అన్న కొట్టకండి అన్న. నాకు చెప్పిసిరు కొట్టడానికి ఎంత దూరం కావాలి, అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన చోట అమ్మో, అయ్ బాబోయ్, తగులుతుంది. అయ్ బాబోయ్. ఇదిగో చెప్పుతో తీసుకొచ్చాను, కొట్టకండి. రండి. రే, నువ్వెక్కడికి వస్తావురా? నువ్వు అటు పక్కెళ్ళి బండిలో కూర్చో. ఆ, హ, రా కూసో. ఈ కుర్చీ బాగుందే. హ్మ్. ఆ, నువ్వేట్రా నా వెనక పడ్డావు? మరి ఆ, ఆ, పో. ఉమ్. ఇది మంచి సరికేరా. నేను ఊతగానే చూసావా నిప్పేలా వెళ్ళిందో. ఇలా చేస్తే గుయ్యలు పడతారేమో. రే, తత్తు కొడక కాసేపు నోరు మూసి కూర్చుంటావా? తమ్ముడు, నంచుకోవడానికి ఏదైనా ఉందా? చేపలు ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. ఆ. ఏట్రా, కడుపు బాలేదా? అది దొడ్డికి రావట్లేదన్నయ్య. ఆ. ఒరేయ్, అన్నయ్య, ఈ సోటు మాత్రం కాదురా అందంగా ఉన్నది, ఇక్కడున్న మనుషులు కూడా. చూసావా, పర్గో బండిలో ఉంది. నన్ను చూసి రమ్మంటావా? నేను చెప్పిన తర్వాత వెళ్ళు.